హాయ్ ఫ్రెండ్స్, ఇండియన్ వాళ్ళు హనీమూన్కి వెళ్ళడానికి ఈ ప్లేస్ని ఖచ్చితంగా ప్రిఫర్ చేస్తారు. అదే మాల్దీవ్స్. ఇది చాలా ఫేమస్ ప్లేస్. ఇంకా చాలామంది సమ్మర్ వెకేషన్స్కి ఈ మాల్దీవ్స్కే ఎక్కువగా వెళ్తూ ఉంటారు. అయితే రీసెంట్గా మాల్దీవ్స్ని బాయ్కాట్ చేయాలని సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. ఇండియన్ సిటిజన్స్ నుంచి సెలబ్రిటీస్ వరకు మాల్దీవ్స్ని విజిట్ చేస్తూ ఉంటారు. అలాగే మాల్దీవ్స్కి 90% ఎకానమీ కేవలం ఆ టూరిస్ట్ మీదనే ఆధారపడి ఉంటుంది. లాస్ట్ ఇయర్ నవంబర్ అయితే దాదాపు 19,000 మంది ఈ మాల్దీవ్స్ని విజిట్ చేశారంట. చాలా మందికి ఇది ఫేవరెట్ ప్లేస్గా ఉంది. మరి అలాంటిది మన ఇండియన్స్ మాల్దీవ్స్ని ఎందుకు బాయ్కాట్ చేస్తున్నారు? రీసెంట్గా దాదాపు 10,000 హోటల్ బుకింగ్స్ని అలాగే 2,500 ఫ్లైట్ టికెట్స్ని ఇండియన్స్ క్యాన్సిల్ చేశారు. అసలు ఏం జరుగుతుంది? మన ఇండియన్స్కి మాల్దీవ్స్ మధ్య ఏంటి గొడవ? బాయ్కాట్ ఎందుకు చేస్తున్నారు? ఇవన్నీ ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని చివరి వరకు చూసి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ అయితే చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. అసలు ఇదంతా ఎక్కడ మొదలైందంటే లక్షద్వీప్స్లో కొచ్చి లక్షద్వీప్ ఐలాండ్ సబ్మెరీన్ ఆప్టికల్ ఫైబర్ కనెక్షన్ ఈ ప్రాజెక్ట్ ని ప్రారంభించడానికి మోడీ గారు అక్కడికైతే వెళ్లారు. నరేంద్ర మోడీ గారు ఆ బీచెస్ లో నడుస్తూ నేచర్ ని ఎంజాయ్ చేశారు. అక్కడ బీచెస్ లో ఎంజాయ్ చేస్తున్నప్పుడు నార్మల్ గా ఫొటోస్ దిగారు. అవి సోషల్ మీడియాలో నార్మల్ గా అప్లోడ్ కూడా చేశారు. అంతేకాకుండా ఆ బీచెస్ అందాలను పొగుడుతూ ఒక ట్వీట్ కూడా పెట్టారు. అంతే, అంతకు మించి ఇంకేం పెట్టలేదు. నార్మల్ గా ఇక్కడికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది అని మాత్రమే పెట్టారు. అంతకు మించి మాల్దీవ్స్ ని ఎక్కడా కూడా మెన్షన్ అయితే చేయలేదు. మోడీ గారు ట్వీట్ చేశాక మన వాళ్ళు ఊరుకోరు కదా, కింద ట్వీట్స్ పెట్టడం స్టార్ట్ చేశారు. అది కూడా తప్పుగా ఏం పెట్టలేదు. లక్షద్వీప్స్ లాంటి అందమైన ప్లేసెస్ ఉన్నప్పుడు మాల్దీవ్స్ కి వెళ్ళడం ఎందుకు? అలాగే మన టూరిజం ని ఎంకరేజ్ చేస్తున్నందుకు మోడీ గారిని పొగిడారు. అంతకు మించి ఇంకా ఎలాంటి ట్వీట్లు పెట్టలేదు. అందులో ఏమైనా తప్పుగా అనిపించిందా? నాకైతే ఎలాంటి తప్పుగా అనిపించలేదు. జస్ట్ నార్మల్ గా ఇండియన్ సిటిజన్స్ మోడీ గారి ట్వీట్ కింద రియాక్ట్ అయ్యి మనకి లక్షద్వీప్స్ ఉండగా మాల్దీవ్స్ ఎందుకు, మనది కూడా చాలా బాగుంది కదా, ఇదే బెటర్ అని నార్మల్ గా రియాక్ట్ అయ్యారు. అందులో ఏం తప్పు ఉందో నాకేం అర్థం కావడం లేదు. టూరిస్ట్ స్పాట్ ని పొగడడం తప్పు కాదు, కానీ మాల్దీవ్స్ లోని గవర్నమెంట్ లో కొంతమంది మినిస్టర్స్ దీన్ని సీరియస్ గా తీసుకున్నారు. వాళ్ళు ఇండియన్స్ ని లక్షద్వీప్స్ ని కించపరిచేలా ట్వీట్ చేశారు. మాల్దీవ్స్ చేసిన సర్వీస్ ఇండియా వల్ల అవ్వదని, ఇండియాలో సర్వీస్ కానీ మెయింటెనెన్స్ కానీ సరిగ్గా ఉండదని హేళన చేస్తూ ట్వీట్ చేశారు. ఇంకొక మినిస్టర్ అయితే ఇండియా మాల్దీవ్స్ ని టార్గెట్ చేయడం కరెక్ట్ కాదని, అలాగే ఇండియన్ బీచెస్ మాల్దీవ్స్ పోటీకి రాలేవని కించపరుస్తూ ఇండియన్స్ ని తక్కువ చేస్తూ ట్వీట్ చేశాడు. ఇంకొకళ్ళు ఏకంగా మోడీ గారిని తిట్టేశారు. అది కూడా నువ్వు ఇజ్రాయెల్ పప్పెట్ అని అవమానకరమైన ట్వీట్ వేశారు. కనీస గౌరవం లేకుండా ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ని పట్టుకుని అలా అవమానించడం కరెక్ట్ కాదు. అంత జరిగాక మనోళ్ళు ఊరుకుంటారు చెప్పండి? అది కూడా మన మోడీ గారిని అవమానించగానే మన ఇండియన్స్ రక్తం ఉడికిపోయింది. ట్వీట్ చేసిన వారి నెత్తి పగలకూడదాం అనుకున్నారు, కానీ అలా చేయలేదు. మాల్దీవ్స్ బాయ్కాట్ అని స్టార్ట్ చేశారు. ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ఈ బాయ్కాట్ మారుమోగిపోయింది. మాల్దీవ్స్ గవర్నమెంట్ కి అయితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యింది. దాంతో ఇండియన్ హై కమిషన్ ఈ ఇష్యూని సీరియస్ గా తీసుకోగానే మాల్దీవ్స్ మినిస్టర్స్ ని సస్పెండ్ చేసింది అక్కడి గవర్నమెంట్. ఇంత జరిగాక మన ఇండియన్స్ ఊరుకుంటారా చెప్పండి? మాల్దీవ్స్ లో బుక్ చేసుకున్న 10,000 హోటల్ బుకింగ్స్ ని అలాగే 2,500కు పైగా ఫ్లైట్ బుకింగ్స్ ని క్యాన్సిల్ చేసేశారు. మన వాళ్ళ రియాక్షన్ కి అక్కడ గవర్నమెంట్ కి పిచ్చెక్కిపోయింది. మోడీ గారు నార్మల్ గా లక్షద్వీప్స్ గురించి ట్వీట్ పెడితే వీళ్ళు మాత్రం వాళ్ళ గొయ్యిని వాళ్ళే తవ్వుకున్నారు. ఇండియన్స్ వాళ్ళు మాలో మేము ఎంత కొట్టుకున్నా తిట్టుకున్నా బయటోళ్ళు మా జోలికొస్తే మేమంతా ఒకటే మీ పని పడతాం అని రియాక్ట్ అవుతున్నారు. మన ఇండియన్ ప్రజల సత్తాని చూసి మాల్దీవ్స్ కూడా భయంతో ఉనికిపోతుంది. దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఈ ఇష్యూ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ అయితే చేయండి. అలాగే కొత్తగా వచ్చిన వాళ్ళు ప్లీజ్ మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరో మంచి వీడియోతో కలుసుకుందాం. అంతవరకు బాయ్.